నమస్తే, నా పేరు కిరణ్ మై. స్మార్ట్ సిటీ పల్కడకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాటమరాజు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చేందుకు కృషి చేస్తా. మున్సిపల్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర అవగాహన సదస్సులో మంత్రి గంటా వెల్లడి. ఎమ్మెల్యే రోజాను చూసి చంద్రబాబు ప్రభుత్వం వణుకుతోంది. మరో ఏడాది సస్పెండ్ చేస్తే సహించేది లేదని వైకాపా నేతల హెచ్చరిక. సిపిఎస్ స్కీమ్ ను రద్దు చేసే వరకు పోరాడుతా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకొక అవకాశం ఇవ్వాలన్న కాంగ్రెస్ అభ్యర్థి ఆదిరాజు ఎడ్ల. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సింహ భాగ్యలక్ష్మి. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి. కాటమరాజు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. కాటమరాజు ప్రచార సమితి ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన మహాసభను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ కాటమరాజు లాంటి మహనీయులు ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలిచారని చెప్పారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా ఉన్నారని తెలిపారు. సీఎంకు త్వరలోనే ఈ మహాసభ అంశాలను నివేదిస్తానని తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమంలో తెలంగాణకు చెందిన వామపక్ష నేతలు నోముల నరసింహయ్య కరసాము చేసి ఆకట్టుకున్నారు. చరిత్ర నిర్మాతలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు కాటమరాజు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం యాదవులకు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను ఏపీలో అమలు చేసేందుకు చంద్రబాబు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో నిఖిల్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సభకు కాటమరాజు ప్రచార సమితి అధ్యక్షుడు నర్రా వెంకటరమణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేత వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం, పిన్నింటి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ఎందుకంటే రాజకీయ కూడా కాటమరాజు యొక్క చరిత్ర తెలిసిన సంస్కృతి కాబట్టి దాన్ని పాఠ్యాంశాలు పెట్టడం కోసం కూడా అనుప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తాను. దాంతోపాటు ఏదైతే కాటమరాజు గారి దీన్ని యొక్క స్టేట్ ప్రెసిడెంట్ కూడా డిక్లేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చాలా మందికి వాళ్ళ యొక్క చేసిన సేవలు బట్టి స్టేట్ ప్రెసిడెంట్ గానో లేకపోతే ఒక జయంతి స్వామిని ఒక రాష్ట్ర పండుగ మనం చూస్తుంటా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ కోసమైన ఇప్పుడున్నటువంటి మానవ సంపదకు కావాల్సినటువంటి అనేక వనరుల కోసమైన కాటమరాజు చరిత్ర ఒక గొప్ప చరిత్ర. యాదవ వంశం నుంచి వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా అన్ని వంశస్థులు కూడా గొప్పగా కీర్తించేటువంటి చరిత్ర. శ్రీకృష్ణుడు యదువంశమే అయినా ఈరోజు ప్రపంచమంతా కొనియాడుతున్నటువంటి దాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి. నగరి ఎమ్మెల్యే రోజా అంటే టీడీపీకి వణుకు పుడుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆమెను శాసనసభకు రానీయకుండా మరో ఏడాది పాటు సస్పెన్షన్ కొనసాగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభకు ముందే టీడీపీ ఇటువంటి లీకులు వదులుతూ అయోమయానికి గురి చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ను విమర్శించే నైతికత జేసీ బ్రదర్స్ కు లేదని అన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తే ప్రజలు సహించారని హెచ్చరించారు. చాలా తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యులందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ ట్రంప్ కి చంద్రబాబు నాయుడుకి ఏమీ తేడా లేదనేది ఇలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలు పాల్పడితే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. రోజాను చూసి భయపడేటువంటి చేతకాని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉండడం మన దౌర్భాగ్యం. అంతేకాకుండా రోజా సమర్థవంతమైన నాయకురాలుగా ఈవేళ ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకురావడంలో 100% రోజా గారు విజయవంతం అవుతున్నారు. కాబట్టి ఆవిడ బయట ఉన్నా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీని ఎండగట్టడంలో పూర్తిగా విజయవంతం అయ్యారనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇవాళ రోజా గారు అంటే భయపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈవేళ జేసీ బ్రదర్స్ అంటే అనంతపురం జిల్లాలో జెల్సీ బ్రదర్స్ అని, జేసీ బ్రదర్స్ అంటే జంగిల్ బ్రదర్స్ అని, జేసీ బ్రదర్స్ జోకర్ బ్రదర్స్ అని అందరూ అంటారు. సిపిఎం విధానం అంతం అదేనా పంతం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎడ్ల ఆదిరాజు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ పై ఒక అవకాశం ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వినియోగించుకోవడం లేదని దురదృష్టకరమని అన్నారు. ఫలితంగా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే దీనిపై పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.
పెన్షన్ విధానాన్ని మీరు అమలు చేసుకోవచ్చు అని ఒక చాయిస్ ఇచ్చినప్పుడు కూడా ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో కేరళ కానీ, త్రిపుర కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఢిల్లీలో కానీ సిపిఎస్ విధానం లేదు. పాత పెన్షన్ విధానంతో ఇవాళ ఉద్యోగులకి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ముక్తకంఠంగా అన్ని ఉద్యోగ వర్గాలు కూడా సింగిల్ ఎజెండాతో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమన్నారు. నిన్నగాక మొన్న కూడా ఢిల్లీలో కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో మన ఉద్యోగులందరూ కూడా మరి సిపిఎస్ విధానం రద్దు చేయమని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. నా తాలూకు ఎన్నికల ప్రణాళికల్లో కూడా, మేనిఫెస్టోలో కూడా మొదటి అంశంగా సిపిఎస్ రద్దు నా మొదటి అంశంగా పెట్టాను. సిపిఎస్ అంతం నా పంతం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మరి ఖచ్చితంగా దాన్ని మేము పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి సిపిఎస్ విధానం అమలవడం వల్ల ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థి సింహ భాగ్యలక్ష్మి దూసుకుపోతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ భాగ్యలక్ష్మి మా బ్యూరో చీఫ్ చిట్టుబాబుతో ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో సింహ భాగ్యలక్ష్మి గారు దూసుకుపోతున్నారు. ఏకైక మహిళా అభ్యర్థిగా ఆమె పోటీ చేసి ప్రసారంలో ముందుకు సాగుతున్నారు. ఈ ప్రసారానికి సంబంధించిన వివరాలు మనం భాగ్యలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఈ 3 జిల్లాలో ప్రసారం ఎట్లా కొనసాగుతుంది? రెస్పాన్స్ చాలా బాగుందండి. పట్టభద్రుల నుంచి కానీ, మహిళా ఓటర్ల నుంచి కానీ చాలా రెస్పాన్స్ ఉంది. ఏకైక మహిళా అభ్యర్థిని అవటం వలన అందరూ చాలా మెచ్చుకోలుగా చెప్పుకుంటున్నారు. సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఏంటంటే రైల్వే జోన్ చాలా అవసరం అయ్యింది. దాని మీద చాలా ఫైట్ చేసాము, అయినప్పటికీ ఇప్పటి వరకు సాధించలేకపోయాము. దాని మీద అయితే నేను కృషి చేసి రైల్వే జోన్ కృషి చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే మాకు హైకోర్టు బెంచ్ ఒకటి కావాల్సి ఉంది. హైకోర్టు కావాలి, కాకపోతే విభజన తర్వాత హైకోర్టు ఇక్కడ పెట్టడం సాధ్యం కాకపోయిన బెంచ్ అయినా మేము అడుగుతున్నాము. మన ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి సరిపడ వైజాగ్లో ఒక హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానండి. అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో. దానికి ఐటీ కంపెనీస్ మనం ఇక్కడ ఏర్పాటు చేయించి స్థానికులకి ఉద్యోగాలు కల్పించే ఏర్పాటుకి కృషి చేస్తానండి. ఉన్న వాటర్లో 70% ఉద్యోగులు చాలా సిపిఎస్ విధానంతో చాలా ఇబ్బంది పడతారు. ఆ డిమాండ్ మీద మీకుండే అవగాహన అయితే ఉందండి. ఇంతవరకు మాకు కోర్టులో కానీ బయట కానీ నేను వింటూ వస్తున్నాను ఆ సిపిఎస్ విధానాన్ని. అయితే దాన్ని అమలుకి కూడా నేను చాలా కృషి చేస్తానండి. నేను సాధిస్తానని నమ్ముతున్నాను. 3 జిల్లాల పరిధిలో, అంటే 3 జిల్లాల పరిధిలో మీరు న్యాయవాదిగా మీకుండే సపోర్ట్ ఎట్లా లభిస్తుంది? న్యాయవాదిగా అయితే చాలా సపోర్ట్ ఉందండి. రియల్గా నేను న్యాయవాది వృత్తికి వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు అసలు అదొక ఎక్సలెంట్ ప్రపంచంగా నాకు ఆ న్యాయవాదుల నుంచి ఫుల్ 100% సపోర్ట్ ఉందండి. న్యాయపరంగా అయితే నేను చాలా చేయగలనని నమ్ముతున్నానండి. ఉత్తరాంధ్ర జిల్లాలో మీరు ఇప్పుడు 30 మందిలో ఏకైక మహిళా అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారు. మహిళా ఓటర్ల నుంచి మీకు ఎటువంటి స్పందన? మహిళా ఓటర్ల నుంచి అంటే నేను గత 15 సంవత్సరాలుగా నేను చేసిన కృషి మహిళలందరికీ తెలుసండి. మహిళలకి వచ్చిన సమస్యలని కానీ, అడ్వకేట్ లా ప్రొఫెషన్లో నేను చేసే విధానం కానీ మహిళలందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నేను చేయగలనని నమ్ముతారు కూడా. మహిళలకి కాపాడగలననే నమ్మకం వాళ్ళకు ఉంది. నేను మహిళల గురించి చాలా వరకు న్యాయం చేయగలనని నమ్ముతున్నాను. ఎన్నికలకు చాలా దగ్గర, ప్రసారం చాలా తక్కువ సమయం. ఈ సమయంలో మీరు ఓటర్లకి చేసే విజ్ఞప్తి ఏంటండి? నేనైతే తక్కువ సమయం చాలా వరకు ప్రసారం చేశానండి. కొన్ని ఏరియాల్లో నేను చేయలేకపోతే నన్ను దయించి రాలేదు అనుకోకుండా నా ఓటర్ బ్యాలెట్ నంబర్ భాగ్యలక్ష్మి సింహ అని 21 సీరియల్ నంబర్కి ఎదురుగా భాగ్యలక్ష్మి సింహ అని ఉంటుంది. దానికి మొదటి ప్రిఫరెన్స్ ఓటేసి నన్ను గెలిపిస్తే ఒక మహిళ న్యాయవాదిగా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని గెలిపించి చూడండి. దానికి నేను చేసే విధానం నేను ఎలా చేస్తానా అనేది మీకే తెలుస్తుంది. నాకు నన్ను గెలిపించండి. ఇది ఒక్క ఛాన్స్, ఎమ్మెల్సీగా తనకు ఒక ఛాన్స్ ఇప్పిస్తే శాసన మండలిలో ఉత్తరాంధ్ర వాణిని తను వినిపిస్తానని సింహ భాగ్యలక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు, ఎస్టీవీ, విశాఖపట్నం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసే కార్యక్రమం అధికారులు చేపట్టారు. గాజువాకలో 13 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటి పరిధిలో ఉన్న ఓటర్లందరికీ బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా ఓటర్ల స్లిప్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టామని జెడ్సీ బీవీ రమణ తెలిపారు. ఎవరికైనా స్లిప్పులు రాని పక్షంలో తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. నడుపూర్ హై స్కూల్లో ఇచ్చాము. తర్వాత వడ్లపూడి హై స్కూల్లో ఒకటి ఉంది.
అలాగే BHPలో ఒకటి, ఇక్కడ మన గాజువాక హై స్కూల్లో ఒకటి ఉన్నాయి. వీటిలో 2-3 సెంటర్స్ ఏర్పాటు చేయబడ్డ అవసరాన్ని బట్టి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే మన పట్టభద్రుల నియోజకవర్గం సంబంధించి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున మనం స్లిప్స్ ఇస్తున్నాం అనమాట. ఈ BLO ద్వారా ఈ స్లిప్పుల్ని మనం పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ స్లిప్పులు తీసుకొని వాళ్ళ యొక్క సిగ్నేచర్ పెట్టవలసి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే సక్రమంగా ఈ పంపిణీ జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వారు వెతుక్కోకుండా, అలాగే ఎవరైనా మిస్ అయిపోతే వాళ్ళకు కూడా మేము అక్కడ ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉందో ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్లే సాధ్యపడుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ అన్నారు. రైల్వే జోన్ రావాలన్నా, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కావాలన్నా ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా మాధవ్ను గెలిపించి పంపించారని ఆయన కోరారు. అయితే ఎన్నికల సమయంలో సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని, ఉత్తరాంధ్ర ప్రజలు విజ్ఞతతో వ్యవహరిస్తారని తెలిపారు. సభ్యులు అటు హరిబాబు గారు కానీ, శ్రీనివాస్ కానీ, అవంతి శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ పోరాడుతూ ఉన్నారు దీనికోసం. పూర్వకాలం ఒక పార్టీకి ప్రపంచం ఉంటే తీసుకెళ్ళి లచ్చన్న గారికి గెలిపించేవాళ్ళు. అంటే అంత మెచ్యూరిటీ ఉన్న ఓటర్లు మనకు ఉత్తరాంధ్రలో ఉన్నారు. అటువంటి ఓటర్లని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సవినయంగా, అయ్యా ఏదైతే రైల్వే జోన్ కోసం మనం అందరం ఆతృతతో పోరాడుతూ ఉన్నాము, ఈ చట్టబద్ధత ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని మనం అడుగుతా ఉన్నాము ముక్తకంఠంతో. ఇవి మాధవ్ తప్పించి ఇంకెవరైనా తేగలరా? ఈ చట్టబద్ధత కల్పించాలన్నా, రైల్వే జోన్ రావాలన్నా, మోడీ గారికి మనం చాలా స్టబన్గా ఉన్నాం ఈ విషయంలో అని తెలియాలన్నా మన అందరి ఓట్లు మాధవ్ గారికి వేస్తే, తద్వారా రైల్వే జోన్ ఇవ్వటం లేట్ అయినా సరే మనకు ఓటేశారు కాబట్టి వీళ్ళకి వెంటనే రైల్వే జోన్ ఇవ్వాలని ఆయన మనసుకు కూడా అనిపిస్తుంది. నేను ఒక వైద్యుడిగా చెప్తా ఉన్నా, ఎవరైనా మోడీ గారు కూడా ఒక మనిషే. అతని సైకాలజీకి, అతని సైకిక్గా మనం మెంటల్గా అతన్ని. హెడ్లైన్స్ మరోసారి. కాటమరాజు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చేందుకు కృషి చేస్తా. మున్సిపల్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర అవగాహన సదస్సులో మంత్రి గంటా వెల్లడి. ఎమ్మెల్యే రోజాను చూసి చంద్రబాబు ప్రభుత్వం వణుకుతోంది. మరో ఏడాది సస్పెండ్ చేస్తే సహించేది లేదని వైకాపా నేతల హెచ్చరిక. సిపిఎస్ స్కీమ్ను రద్దు చేసే వరకు పోరాడుతా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకొక అవకాశం ఇవ్వాలన్న కాంగ్రెస్ అభ్యర్థి ఆదిరాజు ఎడ్ల. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సింహ భాగ్యలక్ష్మి. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి. ఇవి స్మార్ట్ సిటీ పర్కణ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STM న్యూస్.